ధర్మాన్ని ఈ రాష్ట్రంలో కాపాడతాం. తప్పకుండా ఇవాళ ఎవరైతే దుర్మార్గానికి పాల్పడ్డారో గతంలో అవన్నీ కూడా వారి యొక్క అవినీతి అక్రమాలను కూడా బయటపెట్టి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాం. ఈ ముఖ్యమంత్రి వర్యులకు నిజంగా భగవంతుడు ఇవాళ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పూర్తి శక్తిని ఇవ్వాలి. ఈ ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. అంటే ట్రాక్టర్ విషయంలో అంటే అప్పుడు రైతు దీక్ష చేసేటప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు మీరు పెట్టినటువంటి ఆ ట్రాక్టర్లు అవి చాలా పెద్ద స్థాయిలో ప్రచారం జరిగిందంట కదా. ఆ రోజు ఈ దేశంలో ఒక పార్టీ నల్ల చట్టాలు తెస్తే దాన్ని ఎదిరించడానికి ఒక రైతు దీక్షతో పాటు ఇలా పెద్ద ఎత్తున వ్యవసాయదారులను ట్రాక్టర్ ర్యాలీ కూడా దాదాపు షాద్ నగర్ నుంచి కూడా ఒక 1000 ట్రాక్టర్లు కూడా అక్కడ ఆ రైతు చట్టాలను రద్దు చేయాలనే ఒక దీక్షకు పాదయాత్ర కూడా షాద్ నగర్ నుంచి పెద్ద ఎత్తున కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రేవంత్